పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో గత రాత్రి అంతా మనకు విశ్రాంతి కలగజేసి అద్భుతమైన నిన్ను నన్ను ప్రేమించి ఒక నూతన దేవుడు మనకు ప్రసాదించాడు. ఈ నూతన దినములో దేవుడు మన కార్యాలు నూతన పరుస్తాడు. మనము ప్రతిరోజు అన్ని విషయంలో పనివాడలు ఆలోచనలు నిర్ణయాలు మారవు, కానీ ఒక నూతన దినములో మనం అనేక కార్యాలు చేయాలని మనం ఆలోచన చేస్తాం. ఆ కార్యములన్నింటిలో దేవుడు మనకు తోడై ఉండి విజయము సమాధానం సఫలపరిచి మనం ప్రోత్సాహపరిచి ఆయన కనుపాపలు కాపాడి భద్రపరిచి నిన్ను నన్ను ఈ లోకయాత్రలో ముందు కొనసాగిస్తాడు ప్రియ సహోదరి సోదరు. కాబట్టి మనం దేవుని విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం ముందు కొనసాగాలి. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని అదే ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ద్వారా తద్వారా చూడడం ద్వారా మన ధైర్యము విశ్వాస నిరీక్షణ ద్వారా ముందు కొనసాగుతాం. నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. 121వ కీర్తన 3వ చరణం. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో త్రుటిల్లుపాటు అంటే స్థిరం లేక మరి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అనేక సంవత్సరాల నుంచి అనేక నెలల నుంచి అంటే స్థిరత్వం లేని జీవితం అనుభవిస్తున్నావా? అయితే దేవునితో అంటున్నాడు, ఇక నీ పాదములు త్రొట్టిల్లదు. అంటే మన స్థితిగతులు మన పరిస్థితులు మరి మన ఆలోచన విధానము స్థిరత్వం లేక అన్ని విషయం త్రొట్టిల్లుపాటు అంటే ఒక సరైన నిర్ణయం తీసుకుంటాము, దాన్ని పాటించము. ఒక పని పూనుకుంటాము, దాన్ని పూర్తి చేయము. ఒక ఉద్దేశం కలిగి మనం ఒక కార్యము ప్రారంభిస్తే ఆ కార్యంలో మనం అనేకమైన వ్యతిరేకలు రావడం ద్వారా ఆ కార్యకలాపాలు మనం పూర్తి చేయలేకపోతుంటాం. అది ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ జీవన విధాన శైలి విషయంలో, సేవా పరిచయ విషయంలో, ఈ యొక్క మరి లోకంలో ఈ యొక్క సొసైటీలో మరి ఎదురవుతున్న శోధన వేదన ఈ అన్నిటి విషయంలో మనము స్థిరత్వం లేక తొట్టిల్లుతాం అంటే నిలకడలేని జీవితం అనుభవిస్తుంటాం. తద్వారా మనం ఎంతగానో వేదనకు గురవుతాం, బాధపడుతుంటాము. నేను తలపెట్టిన ప్రతి కార్యం నాకు ఆయాసకరంగా ప్రయాసకరంగా ఉందని చెప్పేసి మనము ఎన్నో రీతిగా ఆలోచన కృంగిపోతుంటాం. కానీ దేవుడు ఈరోజు నీతో అంటున్న మాటలు ఏంటంటే, ఆయన నీ పాదమును త్రొట్టిల్లలేడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు కాబట్టి ఆయన కొనుకడు, నిద్రపోయే దేవుడు కానే కాదండి. నీ దివారాత్రంలో ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడును. ఎందుకు కాపాడుతాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నిమిత్తం వెల చెల్లించాడు కాబట్టి, ఆయన నీ నిమిత్తం ఎంతగానో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీ పట్ల విడవక ఆయన కృప చూపుతున్నాడు అన్నమాట. నువ్వు ఇంతకాలం స్థిరత్వం లేని జీవితం అనుభవిస్తూ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది వల్ల, అప్పుల సమస్యల వల్ల, అనేకమైన టెన్షన్ల వల్ల ఒక స్థిరత్వం లేక నిలకలేక నీ యొక్క ఆలోచన విధానము చంచల మనసుతో స్థిరమైన హృదయం లేక స్థిరమైన పని లేక ఎన్నో ఇబ్బందులు శోధనలు మనకు ఈ లోకంలో ఎదురవుతున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ పాదంలో తొట్టిల్ల నీకు నిన్ను కాపాడదను. ఆయన కాపాడే దేవుడు ధన్యుడండి. ఎందుకంటే దేవుడే మనకు కాపరి. ఆయన మన జీవితంలో ఏది చేయని ఉద్దేశించినలా అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన చేయ కార్యములు బహు గొప్పగా ఉంటాయి. ప్రస్తుత కాలం చూసి నువ్వు కృంగిపోవద్దు, ప్రస్తుత జీవన విధాన శైలి నువ్వు ఆందోళన చెందవద్దు ప్రియ సహోదరి సహోదరు. దేవుడు అంటున్న ఆయన నిన్ను కాపాడును. ఆయన కాపాడే దేవుడు అండి. తన బిడ్డకు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. తన దూతను కావలించి వారు ఏ పరిస్థితులు ఉన్నా, ఏ పనులు ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ ఆలోచన చేస్తున్నా కూడా ఈ లోకపరంగా అపవాది సులభంగా చిక్కులు పెట్టి అపవాది యొక్క శక్తులను లయపరిచి నీకు కావాల్సిన సమస్తం సమకూరు జరిపించి నీకు అండగా నిలబడి ప్రతి విషయంలో నీ మార్గంలో కాపాడుతాడు. ఇప్పుడు నీకు స్థిరమైన హృదయం దయచేస్తాడు, నీకు స్థిరమైన మనసు దయచేస్తాడు, స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేస్తాడు. నీ కుటుంబాన్ని ఈ తొట్టిలైన జీవితం నుంచి విడిపించి విమోచించి నేను స్థిరత్వం కలిగేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు ప్రియా సహోదరి సహోదరు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండి మీరు నిరుత్సాహపడవద్దు. దేవుడు అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన నీ పాదములు తొట్టి నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుని స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి ఏ విషయంలో భయపడకుండా నిరుత్సాహపడకుండా సమస్తం సమకూడి జరిపించే దేవునికి తోడైన ఆ దేవుని దాటి నీ జీవితం ఏది కూడా అనుమతించబడదు. ఎంత శోధన ఉన్నా ఎంత వేదన ఉన్నా దేవునిను కాపాడుతాడు. కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసం కలిగి మీ దృఢ విశ్వాసంతో దేవుని నమ్మిక ఉంచి ముందు కొనసాగం. ఈ వాగ్దానం ఇచ్చిన దేవాదేవుని థ్యాంక్స్ చెబుతూ ఈ యొక్క వాగ్దానం నీ నా జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుల జీవముల తండ్రి, ఈ ఉదయకాలం సమయం మా ప్రియులు ప్రభా, ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం ప్రభా, అయ్యా వాళ్ళ తొట్టిలైన జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని, పతనమైన కుటుంబాన్ని, అయ్యా భవిష్యత్తు లేదని, కుటుంబం లేదని అల్లాడిపోతూ ఈ లోకపరమైన అనేకమైన శోధన, వేదన, బాధ అనుభవిస్తూ ప్రతి ఒక్కరికి మా ప్రియుల వాళ్ళ తను ఇచ్చిన వాగ్దానం ఇక మీద వాళ్ళ ప్రాధం తొట్టినకుండా ఇక స్థిరత్వమైన జీవితం కాకుండా ప్రభా వాళ్ళని స్థిరపరిచి బలపరిచి అనేకులు ఆశ్చర్యకరంగా గత దినంలో ఎంతో శోధన, వేదన, ఒంటరితనం అనుభవించారు. వాటిని విడిపించి విమోచించి అయ్యా నీ రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు కాపాడే దేవుడు, కొనుక్కోడు నిద్రపోని దేవుడు మాకు ఉన్నాడని ఈ రోజు మాట ప్రతి ఒక్క మాట వారి జీవితంలో సఫలపరచండి అయ్యా, వారి జీవితం నెరవేర్చండి అయ్యా. మా ప్రియ అలసిపోయి ఉన్నారు, సొలసిపోయి ఉన్నారు, ఒంటరి స్థితిలో తండ్రి సహాయం ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరి పట్ల నీ పరిశుద్ధాత్మ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మ కార్యం జరిపించి రక్షణ లేనికున్న రక్షణ దయచేసి బలహీన బలపరిచి ఆత్మీయ పడిపోయిన బిడ్డలను తిరిగి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. ఈ కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా తండ్రి అనేక శోధనలు, అనేక వేదనలు పడుతున్న వారందరికీ విడుదల, విమోచన, స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భిణులకు సుఖమైన ప్రసవం దయచేయని, గర్భఫలం లేని జ్ఞాపకం గర్భం తెరువమని చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం నీ పరిశుద్ధాత్మకాన్ని జరిపించి వారు నడిచే మార్గంలో స్థిరత్వం దయచేయని, వారు బ్రతుకుతున్న స్థిరత్వం దయచేయని, సమస్త విధమైన నీ యొక్క కృపతో ఆదరించి ప్రేమ నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల యొక్క వాగ్దానాన్ని అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు మీకు అందబడతాయి. ఈ యొక్క వాక్యము వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదరా, మీకు నచ్చిన వారికి, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు షేర్ చేయడం ద్వారా వారు దేవుడితో మాట్లాడి వారున్న స్థితి నుంచి వారిని విడిపించి రక్షిస్తారు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా ఈ కడవరి మినిస్ట్రీస్, లేటర్ హౌస్ మినిస్ట్రీస్ విస్తరింపబడుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వార్తలు చూసిన ప్రతి ఒక్కరు శుభాభివందనలు తెలుసు. మీ అందరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.